హాయ్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు గమనించారా? కొంతమంది పీపుల్ డాగ్స్ని జస్ట్ పెట్స్లా ట్రీట్ చేయరు, ఫ్యామిలీలా ట్రీట్ చేస్తారు. వాళ్ళు డాగ్స్తో మాట్లాడతారు, వాటితో టైం స్పెండ్ చేస్తారు, వాటి ప్రెజెన్స్లోనే పీస్ఫుల్గా ఫీల్ అవుతారు. చాలామంది వెంటనే జడ్జి చేస్తారు, అతను మనుషుల కంటే డాగ్స్నే ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. ఇది ఓవర్ అటాచ్మెంట్. ఇది నార్మల్ కాదు. కాని సైకాలజీ చెబుతున్నది కొంచెం డీపర్ స్టోరీ. ఎందుకంటే డాగ్స్ని డీప్లీ లవ్ చేసేవాళ్లు జస్ట్ యానిమల్స్ని లవ్ చేయడం కాదు, ఒక స్పెసిఫిక్ ఎమోషనల్ ప్యాటర్న్ని ఫాలో అవుతున్నారు. ఈరోజు వీడియోలో మనమది ఎక్స్ప్లోర్ చేద్దాం. వై సమ్ పీపుల్ ట్రూలీ లవ్ డాగ్స్, మరియు ముఖ్యంగా దాని వెనక ఉన్న సైకాలజీ ఏమిటి. పాయింట్ 1, అన్కండీషనల్ కనెక్షన్. మనుషుల రిలేషన్షిప్స్లో చాలాసార్లు కండీషన్స్ ఉంటాయి. ఇలా బిహేవ్ అయితే యాక్సెప్ట్ చేస్తాను, ఇలా ఉంటేనే వాల్యూ ఉంటుంది. కానీ డాగ్స్ దగ్గర ఈ కండీషన్స్ ఉండవు. మీరు ఎలా ఉన్నా అది జడ్జి చేయదు. మీ ఫెయిల్యూర్స్, మీ ఫ్లాస్ ఏవీ మ్యాటర్ అవ్వవు. ఈ ఫీలింగ్ని సైకాలజీలో అన్కండీషనల్ పాజిటివ్ రిగార్డ్ అంటారు. ఎవరైనా లైఫ్లో హర్ట్ అయినా, సరిగ్గా అర్థం కాలేదని అనిపించినా డాగ్ వాళ్లకి ఎమోషనల్ సేఫ్టీ అవుతుంది. అందుకే డాగ్ లవర్స్ది అటాచ్మెంట్ కాదు, సేఫ్ కనెక్షన్ కోసం సర్చ్. పాయింట్ 2, హై ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఒక యానిమల్తో డీప్ బాండ్ బిల్డ్ చేయడం ఈజీ కాదు. దానికి ఎంపతీ కావాలి, అబ్జర్వేషన్ కావాలి. డాగ్ హ్యాపీగా ఉందా, యాంగ్షియస్గా ఉందా, వాటి తోక ఎలా కదులుతోందో బాడీ లాంగ్వేజ్ చూసి అర్థం చేసుకోవాలి. ఈ ప్రాసెస్ వల్ల వాళ్ల ఎమోషనల్ ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ అవుతుంది. ఇలాంటి పీపుల్ హ్యూమన్స్లో కూడా ఫేక్ స్మైల్స్, హిడెన్ ఎమోషన్స్ ఈజీగా గుర్తుపడతారు. అందుకే డాగ్ లవర్స్ సెన్సిటివ్ కాదు, ఎమోషనల్లీ ఇంటెలిజెంట్. పాయింట్ 3, లాయల్టీ ఓవర్ పాపులారిటీ. డాగ్ లవర్స్కి క్రౌడ్ని ఇంప్రెస్ చేయడం ఇంట్రెస్ట్ ఉండదు. వాళ్ళు డీప్ కనెక్షన్స్ ప్రిఫర్ చేస్తారు. 1 లాయల్ బాండ్ ఈజ్ బెటర్ దాన్ 100 షాలో కనెక్షన్స్. ఈ మైండ్ సెట్ సైకాలజీలో అటాచ్మెంట్ థియరీకి కనెక్ట్ అవుతుంది. వాళ్ళు ట్రస్ట్, కన్సిస్టెన్సీ, లాయల్టీని ప్రయారిటీగా చూస్తారు. అందుకే వాళ్ళు లోన్లీ కాదు, సెలెక్టివ్. పాయింట్ 4, కేర్ గివర్ ఇన్స్టింక్ట్. డాగ్ని కేర్ చేయడమంటే జస్ట్ ఫీడింగ్ కాదు, టైం ఇవ్వాలి, అటెన్షన్ ఇవ్వాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఈ ప్రాసెస్లో బ్రెయిన్ ఆక్సిటోసిన్ రిలీజ్ చేస్తుంది. ఇది సేమ్ హార్మోన్ పేరెంట్ చైల్డ్ బాండింగ్లో ఉంటుంది. అందుకే చాలామందికి డాగ్ని కేర్ చేయడం వల్ల జీవితంలో ఒక అర్థం, ఒక సంతృప్తి అనిపిస్తుంది. కొన్ని కేసెస్లో ఇది చైల్డ్హుడ్ నుంచే డెవలప్ అవుతుంది. లవ్ అంటే కేర్ చేయడం అనే బిలీఫ్. అందుకే డాగ్ లవర్స్ది హ్యాబిట్ కాదు, న్యాచురల్ కేర్ గివర్స్. పాయింట్ 5, ఎస్కేప్ ఫ్రమ్ కాంప్లెక్సిటీ. మన లైఫ్ ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది. హిడెన్ మీనింగ్స్, ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ థింకింగ్, ప్రతి ఇంటరాక్షన్లో ఎనాలిసిస్. కానీ డాగ్తో రిలేషన్షిప్ సింపుల్: వాక్, ప్లే, ఈట్, స్లీప్. నో డ్రామా, నో కన్ఫ్యూజన్. ఈ సింప్లిసిటీ మైండ్కి రిలీఫ్ ఇస్తుంది. అందుకే డాగ్స్తో టైం స్పెండ్ చేయడం టైం వేస్ట్ కాదు, మెంటల్ రీసెట్. పాయింట్ 6, హీలింగ్ ద మిస్అండర్స్టూడ్ సెల్ఫ్. ఒక ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ ఉంది. డాగ్స్ని డీప్లీ లవ్ చేసే చాలామంది ఒకప్పుడు వాళ్లని కూడా ఎవరూ అర్థం చేసుకోలేదని ఫీల్ అయ్యుంటారు. క్వైట్ కిడ్, సెన్సిటివ్ పర్సన్, అవుట్ సైడర్ ఫీలింగ్. డాగ్స్ కూడా చాలాసార్లు జడ్జ్ అవుతాయి. ఏ జాతికి చెందినదో అని, ప్రవర్తన వల్ల లేదా వదిలేసిన కారణంగా. వాళ్ళు డాగ్స్ని చూస్ చేయడం కాదు, కొన్నిసార్లు తమలోని ఒక పార్ట్ని హీల్ చేస్తున్నారు. అందుకే డాగ్ లవర్స్ది సింపతి కాదు, సెల్ఫ్ హీలింగ్ జర్నీ. పాయింట్ 7, రొటీన్ అండ్ స్టెబిలిటీ. డాగ్స్తో లైఫ్లో ఒక స్ట్రక్చర్ వస్తుంది. మార్నింగ్ వాక్, ఫీడింగ్ టైం, ప్లే టైం. ఈ రొటీన్ మైండ్కి స్టెబిలిటీ ఇస్తుంది. అన్ప్రెడిక్టబుల్ వరల్డ్లో ఒక ప్రెడిక్టబుల్ బాండ్. ఈ కన్సిస్టెన్సీ వల్ల యాంగ్జైటీ కూడా రెడ్యూస్ అవుతుంది. అందుకే డాగ్స్ ప్రెజెన్స్ జస్ట్ కంపానియన్షిప్ కాదు, ఎమోషనల్ స్టెబిలిటీ. పాయింట్ 8, నాన్ వర్బల్ కంఫర్ట్. కొన్నిసార్లు మనకి వర్డ్స్ అవసరం ఉండదు, జస్ట్ ప్రెజెన్స్ చాలు. డాగ్ దగ్గర మీరు మాట్లాడకపోయినా అది మీతో ఉంటుంది. నో అడ్వైస్, నో జడ్జ్మెంట్, నో ఇంటరప్షన్. ఈ సైలెంట్ సపోర్ట్ డీప్ కంఫర్ట్ ఇస్తుంది. అందుకే డాగ్స్ మాటలు కాదు, ఉండే ప్రెజెన్స్తోనే మనసుకి నెమ్మదిస్తాయి. పాయింట్ 9, సెన్స్ ఆఫ్ బీయింగ్ నీడెడ్.
మనిషికి ఒక బేసిక్ ఎమోషనల్ నీడ్ ఉంటుంది. నేను ఇంపార్టెంట్ అనే ఫీలింగ్. డాగ్ దగ్గర ఈ ఫీలింగ్ చాలా క్లియర్గా ఉంటుంది. మీరు ఫీడ్ చేయకపోతే అది వెయిట్ చేస్తుంది. మీరు వచ్చాక అది ఎక్సైట్ అవుతుంది. ఈ డిపెండెన్సీ వల్ల మనకి పర్పస్ ఫీల్ అవుతుంది. అందుకే డాగ్ లవర్స్ అటాచ్మెంట్ కోసం కాదు, జీవితంలో ఒక అర్థం కోసం వెతుకుతున్నారు. ఫైనల్ రిఫ్లెక్షన్: డాగ్స్ని లవ్ చేయడం జస్ట్ ప్రిఫరెన్స్ కాదు, అదొక ఎమోషనల్ ప్యాటర్న్. కనెక్షన్ కావాలి, లాయల్టీ కావాలి, సింప్లిసిటీ కావాలి, అండర్స్టాండింగ్ కావాలి. ఈ క్వాలిటీస్ ఉన్నవాళ్లు న్యాచురల్గా డాగ్స్ వైపు అట్రాక్ట్ అవుతారు. కాబట్టి నెక్స్ట్ టైం ఎవరైనా డాగ్స్ని డీప్లీ లవ్ చేస్తే వాళ్ళని జడ్జ్ చేయకండి. ఎందుకంటే వాళ్ళు యానిమల్స్ని మాత్రమే కాదు, ఎమోషన్ని వాల్యూ చేస్తున్నారు. మీరు కూడా డాగ్ పర్సనా? అలా అయితే కమెంట్స్లో డాగ్ పర్సన్ అని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు రిలేట్ అయిందంటే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి డీప్ సైకాలజీ వీడియోస్ కోసం లిబ్రోవర్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు స్టే కైండ్, స్టే కనెక్టెడ్ అండ్ స్టే రియల్.